మహారాష్ట్రలో సతారా జిల్లాలో జరిగిన అత్యంత హృదయ విచారకరమైన వార్త ఏంటిదంటే, జనవరి 11వ తారీఖున మన సైనికుడి పేరు ప్రమోద్ పరశురామ్ యాదవ్. 32 సంవత్సరాలు. అతను భారత సైన్యంలో లదాఖ్లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రమోద్ తన భార్య ప్రసవం కోసం కొన్ని రోజుల క్రితమే సెలవులపై ఇంటికి వచ్చాడు. జనవరి 9వ తారీఖున శుక్రవారం రాత్రి తన భార్యను ఆసుపత్రిలో చేర్పించి ఇంటి నుంచి అవసరమైన వస్తువులు తీసుకురావడానికి బైకుపై వెళ్తుండగా వాడగావ్ పటా వద్ద ఒక మినీ ట్రక్కు ఇతన్ని ఢీకొట్టిందన్నమాట. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ప్రమోద్ పరశురామ్ యాదవ్ చనిపోయిండు. ఆయన చనిపోయిన కేవలం కొన్ని గంటలకే, అంటే జనవరి 10 శనివారం ఉదయం తన భార్య ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆదివారం జరిగిన అంత్యక్రియల సమయంలో ఆసుపత్రి నుంచి ప్రమోద్ భార్యను స్ట్రెచర్పై తీసుకువచ్చారు. కేవలం 8 గంటల వయసు ఉన్న ఆ చిన్నారిని తన తండ్రి భౌతిక కాయం వద్దకు తీసుకువచ్చి చివరి చూపులు చూపించాడు. ఈ దృశ్యం యావత్ దేశాన్ని కన్నీరు పెట్టింది. ప్రమోద్ తన కుటుంబంలో ఏకైక కుమారుడు మరియు తన 3 సోదరీమణుల పెళ్ళిళ్ళు కూడా తానే దగ్గర నుంచి జరిపించాడు. తండ్రిగా తన బిడ్డ ముఖం కూడా చూడకుండానే ఆయన మరణించడం తీరని లోటు. ఆ చిన్నారి తన తండ్రిని చివరిసారి చూసిన ఆ క్షణం యావత్ దేశాన్ని కన్నీరు పెట్టింది. జోహార్ ప్రమోద్ యాదవ్, జోహార్ ప్రమోద్ యాదవ్.